సిటీ న్యూస్కు స్వాగతం. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ఆలయాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఈడేపల్లిలోని శక్తిగుడి, సత్యసాయి సేవా సమితి, రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయం, సర్కిల్పేటలోని ముత్యాలమ్మ ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం, గీతా మందిరంలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. దసరా పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. తెలిసి తెలియనప్పుడు యావత్ భక్తులు కూడా వచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమం భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ బృందం ఈడేపల్లిలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వైద్య పరీక్షలు జరిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ బృందం ఈడేపల్లిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు వైద్య పరీక్షలు జరిపారు. నిరంతరం ఆశ్రమాలలో వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి నెల వైద్య పరీక్షలు జరిపి వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యాచరణలో కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు వైద్య పరీక్షలు జరిపామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఆశాలత, హేమబిందు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ఎల్లుండి అనగా అక్టోబర్ 6వ తారీఖు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మచిలీపట్నం బుట్టాయిపేటలోని జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో జీబీఆర్ ఫౌండేషన్ మరియు ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ గోపాలం శివనారాయణ గారి నేతృత్వంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపు ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారం జరుగుతుందండి. ఈ క్యాంపులో బీపీ, షుగర్, మూర్ఛ, పక్షవాతం వ్యాధులకు మాత్రం చూడబడుతుంది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో స్వయంభూవుగా కొలువు తీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ పండితుల వేదమంత్రాల నడుమ దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ శర్మ మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏర్పాట్లను ఆలయ అధికారి కాశీభట్ల రమణ పర్యవేక్షించారు. స్వయంభూ క్షేత్రము, దక్షిణకాశీ క్షేత్రము, శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానము లోక కళ్యాణార్థమై మన పెదకళ్లేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానములో క్రోధినామ సంవత్సర శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు
ఈరోజు ఉదయం ప్రాతకాల సుప్రభాత సేవతో ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం పూట స్వామివారికి అమ్మవారికి కూడా సుప్రభాత సేవ, కలశస్థాపన, మండపారాధన, విశేష కుంకుమార్చన, స్నపన మంజన కార్యక్రమంతో ఈ శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం శ్రీ పార్వతీ అమ్మవారికి, శ్రీ వనదుర్గా అమ్మవారికి శ్రీచక్ర నవారణార్చన, విశేష అర్చనలు కూడా జరిగినాయి. అలాగే ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అమ్మవారులకు విశేష కుంకుమార్చనలు, అలాగే వివిధ రకాల పుష్పమాలలతో పూలదండలతో అమ్మవారికి 10 రోజులు కూడా త్రికాలార్చన చేస్తూ అమ్మవారికి విశేషంగా భక్తులందరూ కూడా విరివిగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని 12వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటుగా జరిగేటువంటి శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కోనేరు సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల ఇసుక ఆధారిత పనులు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల క్లెయిములు వెంటనే పరిష్కరించాలన్నారు. గత 5 ఏళ్లుగా అస్తవ్యస్త ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వారు వివరించారు. ప్రస్తుతం నదులలో నీరుండడం వల్ల ఇసుక అందుబాటులో లేదంటున్నారని, అయితే ప్రత్యేక పైపుల ద్వారా ఇసుక వెలికితీసే చర్యలు చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలన్నారు. కొడాలి శర్మ, బోర సుబ్రహ్మణ్యం, చంద్రపాల్, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు కెవి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉండేటువంటి ప్రాంతాల్లో, అడ్డాల్లో ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని చెప్పని, భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మరి మచిలీపట్నం కోనేరు సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం అనేది జరిగింది. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం ఇసుక నూతన పాలసీ అని చెప్పనే పేరుతో మరి అనేక ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇసుక మరి అంతకుముందు టన్ను 450-500 రూపాయలు ఉంటే ఈ నూతన విధానం అని చెప్పని పెట్టిన తర్వాత 1100, 1200, 1300 రూపాయలు అమ్మినటువంటి ఇసుకని మన ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఉచితంగా మేము సరఫరా చేస్తాం, బిల్డింగ్ కార్మికులకు మంచి భవిష్యత్తు కల్పిస్తాం అని చెప్పనేది ఆయన వాగ్దానం చేస్తాం అనేది జరిగింది. దాంతోపాటే బిల్డింగ్ కార్మికులు కూడా సంక్షేమ బోర్డుని కూడా గత ప్రభుత్వం ఏదైతే 12-14 మెమోని పెట్టి సంక్షేమ బోర్డుని ఆపిందో ఆ సంక్షేమ బోర్డుని కూడా పునరుద్ధరిస్తామని చెప్పని మాకు మాట ఇస్తామనేది జరిగింది. ఇవాళ రాష్ట్రంలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి 100 రోజులు దాటిపోయింది. ఒక పక్కన 100 రోజుల పండగ చేసుకుంటున్నారు, సూపర్ 6 అన్నీ అమలు చేశామని చెప్పని చెబుతున్నారు. కానీ బిల్డింగ్ కార్మికులకి ఇవాళ ఇసుక లేదు, ఇవాళ వరకు బిల్డింగ్ కార్మికులు పనులు లేవు. ఎందుకంటే గతంలో ఏదైతే నూతన విధానం పెట్టినా వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో అమ్మినటువంటి ఇసుక 1100-1200 రూపాయలు టన్ను అమ్మితే ఇవాళ 1400 నుంచి. టీడీపీ అధికారం ఉన్న ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఇసుకను తక్కువ రేటుకే సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు మరి ప్రభుత్వం ఉచిత ఇసుక అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్తుంది. కానీ ఈరోజు వరకు బిల్డింగ్ కార్మికులకి పని లేని పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇసుక మరి సెంటర్లను వెంటనే ఓపెన్ చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఉచిత ఇసుక అనే పథకాన్ని పెట్టింది కానీ దాన్ని అమలు చేయడంలో లోపం ఉంది. కాబట్టి వెంటనే ఈ పథకాన్ని అమలు చేసి భవన నిర్మాణ కార్మికుల యొక్క పనిని కల్పించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిలుపు మేరకు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. గత 3 నెలలుగా భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేక అనేక రకాల ఇబ్బందులు పడి రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళ కుటుంబాలు గడుస్తూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం
వారిని ఎవరిని పట్టించుకోకుండా మేము అదేమంటే యూనియన్లుగా వెళ్ళి అడిగినా, కార్మికులు వెళ్ళి అడిగినా వరదలు వచ్చినాయి, నీరు వలన ఇసుక సప్లై చేయలేకపోతున్నాం అన్నారు. ఇసుక సప్లై చేస్తున్నారు. ఇసుక అనేక రకాలుగా ఎక్కడెక్కడ దోపిడీ జరుగుతుందో తెల్లారులేసి మనం పేపర్లో చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఎందుకు చెప్తుందో అర్థం కాని పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులకి అనేక రకాలైన సమస్యలు వచ్చినాయి. గత ప్రభుత్వంలో వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆపేశారు. ఆ పెట్టిన క్లైములను వెంటనే రిలీజ్ చేయాలని ఈ రోజున సిఐటిగాను సిపిఎం పార్టీగా కూడా మేము కోరుతున్నాం. అలాగే అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్న ఈ కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే ఏదైతే ఉందో ఈ ఉచిత ఇసుక విధానాన్ని వెంబడనే రిలీజ్ చేస్తే కార్మికులకు పని కల్పించాలని. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పెడన పట్టణంలోని ఆలయాలలో ఘనంగా కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పెడన పట్టణంలోని ఆలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రుల రెండో రోజు పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు భక్తులకు గాయత్రీదేవి అలంకారంతో దర్శనమిచ్చారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా పైడమ్మ తల్లి ఆలయంలో చెన్నకేశవులు బేబీ గురునాథం శ్రీదేవి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నందు ఉదయం నిత్యపూజ, దర్శనం, బాలభోగం, గాయత్రీదేవి హోమం, సామూహిక కుంకుమార్చనలు, నైవేద్య నీరాజన, మంత్రపుష్పాదులు వంటి కార్యక్రమాలు జరిగాయి. గార్లపాటి నాగమల్లేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులు, గార్లపాటి జగన్మోహన్ రావు, గౌహతి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఓం నమో మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తుతే. ఆంధ్ర సూర్యరాజు సమయాం శ్రీ భవాని శ్రీ మాతా జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 6వ తేదీన మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో పెనుబోతు వెంకటేశ్వరరావు స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో ప్రముఖ వైద్యులచే షుగర్, బీపీ, మూర్ఛకు సంబంధిత వ్యాధులకు చికిత్స చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని వారు వివరించారు. క్యాంపుకు వచ్చేవారు ముందుగా సంబంధిత రిపోర్టులను తీసుకురావాలని వారు సూచించారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చాం. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చాం. ఈరోజు ఇక్కడికి జట్టి నరసింహం గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాం. సుమారు ఒక 75 మంది వృద్ధుల్ని చూసాం. చాలా సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ సదుపాయాలు చాలా తృప్తికరంగా ఉన్నాయి. అందరూ సంతోషిస్తున్నారు. కాకపోతే ఇక్కడ అందరికీ హై బీపీ ఉంది. ఇక్కడ అందరికీ వినికిడి లోపం ఉంది. ఇక్కడ అందరికీ శుక్లాల మూలాన వాళ్ళకి చూపు మందగించింది. కొంతమందికి జ్ఞాపశక్తి తగ్గుగా ఉంది. కొంతమందికి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిని పరిష్కరించాలంటే రోజుకి ఒక 5-6 గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి అన్ని పరీక్షలు, హాస్పిటల్లో ఉన్న అన్ని పరీక్షలు, సిటీ స్కాన్ కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి, ఈసీజీ కానివ్వండి, ఎకో స్కాన్ కానివ్వండి, మనకి స్క్రీనింగ్ అనేది చేయమని మనకి స్టేట్ ఎన్సిడి సెల్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఇక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ స్పెషాలిటీ సర్వీసెస్ అంటే జనరల్ ఫిజిషియన్ కానీ, ఈఎన్టీ కానీ, ఆఫ్థల్మాలజీ కానీ, గైనకాలజీ కానీ, సైకియాట్రీ కానీ ఈ స్క్రీనింగ్ అనేది ఇక్కడ అందరికీ చేస్తున్నాము. వాళ్ళల్లో మనకి ఏమన్నా ఐడెంటిఫై అయ్యి ఉండి సర్జరీస్ నీడ్స్ ఉండి కానీ, లేకపోతే ఈసీజీ, ఎకో ఇలాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా కావాల్సిన అవసరం ఉంటే వాళ్ళని మనము ఒక వెహికల్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆ టెస్ట్లన్నీ చేయించి ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏది అనేది జీజీహెచ్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్తో మనం ఫాలో అప్ అయ్యి సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ ప్రభుత్వ దుర్మార్గపు 1214 మెమోను రద్దు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ ప్రభుత్వ దుర్మార్గపు 1214 మెమోను రద్దు చేయాలని కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. సంక్షేమ బోర్డును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించింది. ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. నిలుపుదల చేసిన క్లెయిములు, పెండింగ్ కార్డులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
వైసీపీ ప్రభుత్వం తరలించిన 1381 కోట్ల రూపాయల నిధులను వెంటనే బోర్డుకు జమ చేయాలన్నారు. బిల్డింగ్ మెటీరియల్ రేట్లను ప్రభుత్వం నియంత్రించాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో దళారుల ప్రమేయం నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షుడు వై నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కెవి గోపాలరావు, కోశాధికారి సుబ్రహ్మణ్యం, కె రవి, మేరాలి, ఎస్కే బాజీ, జె బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి రోజున ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా 3 నెలలు అవుతున్నా ఇసుక అందుబాటులోకి రాకపోవడంతో ఈరోజు కూడా అందరికీ పూర్తి స్థాయిలో పనులు దొరికే పరిస్థితి లేదు. ఇళ్ళు నిర్మించుకుందాం అనుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళకి ఇసుక అందుబాటులో లేదు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు గత 25 ఏళ్ల నుంచి పోట్లాడి సాధించుకున్నటువంటి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి దానిలో ఉన్న 1-2 పథకాలు ఇతర వాటితో విలీనం చేసి గత ప్రభుత్వ హయాంలో అయితే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించి పెట్టినటువంటి క్లెయిములన్నింటినీ కూడా నిలుపుదల చేసింది. కొత్తగా కార్డులు ఇచ్చేటటువంటి స్థితి లేదు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. పనిచేసే సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల్ని వీటన్నిటిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. శరన్నవరాత్రులలో 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దసరా మహోత్సవాలు పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.